ప్రభు నామములో మీ అందరికీ వందనాలు. మనం 5వ అంశంలో ప్రార్థనకు అవరోధాలు అన్న పాఠంలో ఉన్నాం. దీంట్లో 2వ భాగాన్ని మనం ఈరోజు ధ్యానం చేద్దాం. ప్రార్థనకు ఎక్కువైపోతున్న ఆటంకాలను ఆచరణాత్మకంగా ఎలా పరిష్కరించుకోవాలో అన్నది కొందరు మిషనరీలు, సంస్థ పెద్దలు, నాయకులు కనుగొని ఇస్తున్న సూచనలను నేడు మనం గమనిద్దాం. మొదటిగా, వ్యాపార రంగంలో ఉన్నవారికి ప్రార్థనకు సమయం సరిపోవటం లేదు. కనుక అలాంటి వారు సాధ్యమైనంత వరకు ప్రభువును మాదిరిగా చేసుకొని మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం ప్రకారంగా ఉదయమునే వేకువజామునే కాస్త ఓపిక చేసుకొని టైం తీసుకొని ఉదయకాలంలో ప్రార్థన చేసుకొని వారి పనులు చూసుకోవడం ఎంతైనా మంచిది. ఇది మంచి సలహా. రెండవది, పని భారం పెంచుకోకుండా చూసుకోవాలి. ఎక్కువ మంది పని భారం పెంచుకోవడం వలన ప్రార్థనకు సమయం ఇవ్వలేకపోతున్నారు. ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయం 15-16 వచనాలు మనం గమనిస్తే పౌలు అంటాడు, దినములు చెడ్డవి గనుక సమయం పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి అని చక్కటి సూచనలు ఇస్తాడు. ఇక మూడవదిగా చూస్తే, తరచుగా లేక అధికంగా ప్రయాణాలు చేయడం వలన మనం ప్రార్థన చేసుకునే అలవాటు తప్పిపోతుంది. కాబట్టి తరచుగా ప్రయాణాలు తగ్గించుకోవాలి. వాటి వలన ప్రార్థన మనకు ఆటంకంగా లేకపోతే దూరం అయిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు ప్రయాణాల్లో కూడా కొంతమంది మరి ప్రార్థన చేసుకునే వారిని కూడా మనం చూస్తాం. ఆ వెసులుబాటు ఉంటే అలా చేసుకోవడం చాలా మంచిది. ఉదాహరణకి అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం 28వ వచనంలో నపుంసకుడు రథం ఎక్కి వెళుతూ ఉండగా గ్రంథాన్ని చదవడం మనకు తెలుసు. అప్పుడు ఫిలిప్పు అతన్ని దర్శిస్తాడు. సో ఇలా కూడా చేయొచ్చు. ఇంకా మన ఇస్లాం సహోదరులు మీరు గమనిస్తే రంజాన్ సీజన్లో నేను చూశాను చాలాసార్లు వారు బస్టాండ్లో చిన్న టవల్ లాంటిది వేసుకొని, క్లాత్ వేసుకొని నమాజ్ చేసుకోవడం. ట్రైన్లో వెళ్తుండగా ఆ సీట్ల మధ్యలో చిన్న పేపర్ వేసుకొని నమాజ్ చేయడం. ఇలాగా వారి భక్తిని వాళ్ళు కొనసాగిస్తూ వచ్చారు. సో సాధ్యంత వరకు ప్రయాణాలు పెట్టుకోకూడదు ఎక్కువగా. ఒకవేళ వెసులుబాటు ఉంటే ఏమాత్రం ప్రార్థన మానకూడదు. సిగ్గుపడనక్కరలేని విశ్వాసులుగా, ప్రభు పిల్లలుగా, భక్తిపరులుగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు. 7వదిగా చూస్తే, అనవసరమైన ఆందోళనలకు గురి కాకుండా ఉండాలి. ప్రార్థన కొరకు దేవుని సహాయం అడగాలి. ప్రతి విషయాన్ని నెత్తి మీద వేసుకొని ఆందోళన పడకూడదు. అది ప్రార్థన చేయడానికి చాలా ఆటంకంగా ఉంటుంది. 5వదిగా చూస్తే, రోజువారీ జీవితంలో మొదటి ప్రాధాన్యత ప్రార్థనకే ఇవ్వాలి. మొదటి ప్రాధాన్యత ప్రార్థనకే ఇవ్వాలి. 6వ సూచన ఏంటంటే, ప్రార్థన పట్ల ఒక గురి కలిగి ఉండాలి. చాలామందికి ప్రార్థన వాళ్ళకే ప్రార్థన పట్ల నమ్మకం కొన్నిసార్లు ఉండదు. ఆ దేవుడు క్షమిస్తాడా అన్నట్టుగా ప్రార్థన పట్ల నమ్మకం పెంచుకోవాలి. ప్రార్థన ద్వారా దేవుడు మనకు సహాయం చేస్తాడని, మన పాపములు క్షమిస్తాడని మనం రూఢిగా నమ్మాలి. అలాంటి ఒక గురి ప్రార్థన పట్ల మనం కలిగి ఉండాలి. తప్పక ఆయన మనకి సహాయం చేస్తాడని. ఉదాహరణకి యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనాన్ని చూస్తే, మన పాపములను ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనుక
ఆయన సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రపరచును అని మనం అక్కడ చూస్తాం. ఇక 7వ సూచన ఏంటంటే దేవుని వాక్యం విషయంలో దాహం కలిగి ఉండాలి. 8వ సూచన సంఘ ప్రార్థనలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. 9వ సూచన ఏంటంటే భక్తి జీవితం పట్ల శ్రద్ధ చూపుతూ ఇతరులకు మాదిరిగా ఉండాలి. ఉదాహరణకి పౌలు తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘం గురించి చాలా చక్కగా చెప్తాడు అక్కడ సందర్భాన్ని బట్టి. 1 తెస్సలోనిక 1వ అధ్యాయం 7-8 వచనాలు చూస్తే సంఘం బయట వారికి ఎంతో చక్కటి మాదిరిని చూపిస్తూ ఉంది అని అక్కడ ప్రస్తావిస్తాడు. ఇక 10వ సూచన చూస్తే గర్వం లేకుండా చూసుకోవాలి, గర్వం రాకుండా చూసుకోవాలి. అలా చూడాలంటే అన్నిట్లో కూడా మనం దేవుని గుర్తించాలి, ప్రతి విషయంలో గుర్తించాలి. మన ఎదుగుదల విషయంలో, మన సంపాదన విషయంలో, మనం పొందుకున్న విషయంలో, ఇలా ప్రతి విషయంలో దేవుని మనం గుర్తిస్తే, దేవుని మనం ముందు పెట్టుకుంటే మనకి గర్వం రాదు. 11వ సూచన ఏంటంటే ఆత్మీయంగా ఎండిపోకుండా మనల్ని మనం చూసుకోవాలి. ఒకవేళ ఆత్మీయంగా ఎండిపోతున్నాము, దూరం అయిపోతున్నాము, తగ్గిపోయింది ప్రార్థన అన్న ఒక అనుమానం ఏమాత్రం వచ్చినా వెంటనే అందుబాటులో జరుగుతున్న లేకపోతే సంఘ కార్యక్రమాల్లో జరుగుతున్న ఉజ్జీవ కూటాలకి హాజరవ్వాలి. ఉజ్జీవ సభల్లో తిరిగి మన శక్తి పొందుకుంటాం, బలపడతాం, నిలబడతాం. ఇంకా చెప్పాలంటే ఆధ్యాత్మికంగా ఆత్మీయులు వారి యొక్క జీవిత చరిత్రలు అలాంటి కొన్ని కామెంటరీస్ పుస్తకాలు చదవడం ద్వారా కూడా తిరిగి మనం నిర్జీవ స్థితిలోంచి జీవ స్థితిలోకి వస్తాం. 12వ సూచన ఏంటంటే కుటుంబ ప్రార్థనలో ఇతరులను కూడా మనం కలుపుకునే ప్రయత్నం చేయాలి. లేకపోతే సంఘ ప్రార్థనలో కూడా నువ్వు చేసుకునేటప్పుడు ఇంకొకరిని కలుపుకుంటే కొన్నిసార్లు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఒంటరిగా ఉన్నప్పుడు ప్రార్థన రాకపోతే ఇంకొకరిని కలుపుకోవాలి, అప్పుడు ఉత్సాహం వస్తుంది, ఏకీభించి చేయడానికి బాగుంటుంది. 13వ సూచన ఏంటంటే తప్పు ఉద్దేశాలు కలిగి ఉండకూడదు. చాలామంది ఈ దినాల్లో ప్రార్థన పట్ల ఒక తప్పు ఉద్దేశాలు కలిగి ఉన్నారు. ఏంటంటే డబ్బులు ఇస్తే అయ్యగారు ప్రార్థన చేస్తారు, లేదా డబ్బులు పంపిస్తే టీవీ స్పీకర్లు ప్రార్థన చేస్తారు. ప్రార్థన గోపురాలు ఉన్నాయి, మీ డబ్బులు పంపండి, మీకోసం మీ కుటుంబం కోసం మేము చేస్తామంటే అలా పంపించి చేయించుకున్నారు. కానీ వీళ్ళుగా ప్రార్థన చేయలేకపోతూ ఉన్నారు. అదేమంత మంచిది కాదు. ఇలాంటి ఉద్దేశాలు, అభిప్రాయాలు ఉండకూడదు. ఇవి తప్పు అభిప్రాయాలు. చూడండి, మీకు ఒక ఉదాహరణ చెప్తా. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం 19-20 వచనాలలో చూస్తే గారడి సీమోను అనేవాడు ఒకడు ఉంటాడు. వాడు కూడా ప్రభువుని నమ్ముకుంటాడు, ప్రార్థనలో వస్తాడు. కానీ అతనికి ఒక ఆశ ఏంటంటే అపోస్తలులు ఎవరి మీద చేతులు ఉంచుతున్నారో వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకుంటూ ఉంటే వీడు నాకు అలాంటి వరం కావాలని లంచం ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. డబ్బులు ఇస్తాను మీకు, నాకు ఆ వరం ఇవ్వండి అని అడుగుతాడు. సో ఇవన్నీ తప్పు అభిప్రాయాలు. ఎవరో ఇస్తే, ఎవరో చేస్తే, లేకపోతే వాళ్ళకి డబ్బులు ఇస్తే మనం ఏదో చేయించుకుంటే అది వస్తుంది అని అనుకోవద్దు. తండ్రిని పిల్లలు అడిగితేనే బాగుంటుంది. పిల్లలు తండ్రిని డైరెక్ట్గా అడిగితేనే బాగుంటుంది, ఇంకొకళ్ళు అడిగిస్తే బాగోదు. అభిప్రాయాలు మార్చుకుందాం. 14వ సూచన ఏంటంటే చాలామంది 2 పడవల మీద కాలేసి నడిచే వ్యవహారంలో ఉన్నారు, భక్తి చేసే వ్యవహారంలో ఉన్నారు. అది అంత మంచిది కాదు. యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 7-8 వచనాలు చూస్తే ద్వంద్వ మనసుతో వ్యవహరించొద్దు అంటాడు. ద్వంద్వ మనసు అనేది అంత మంచిది కాదు. సో ఆ వ్యవహారం, అభిప్రాయం తప్పది. ఏదైనా ఒకవైపు ఉండాలి, ఒకవైపు గురి కలిగి ఒకవైపు నడుచుకునే ప్రయత్నం చేయాలి. 15వ సూచన అంటే రోమాపత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాల ప్రకారం ఆత్మకు మనం లోబడాలి, పరిశుద్ధాత్మను మనం గుర్తించాలి, ఆత్మానుసారులుగా నడుచుకోవాలి. అసలు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడన్న సంగతే మర్చిపోతే ఆత్మానుసారులుగా మనం నడవలేం, ఆత్మ సహాయం కూడా పొందలేం.
16వ సూచన ఏంటంటే బలహీనతలో కూడా మనం ప్రార్థించడానికి ట్రై చేయాలి, ప్రయత్నం చేయాలి. అలా చూస్తా పడుకొని ఉండిపోకూడదు, అలా ఆలోచిస్తూ ఉండిపోకూడదు. బలహీనతలో ప్రార్థన రావట్లేదండి, మనసు పని చేయట్లేదండి, బుర్ర పని చేయట్లేదండి, శరీరం సహకరించట్లేదండి అని కాకుండా ప్రయత్నం చేయండి. ఎందుకంటే పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 12వ అధ్యాయం 9వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, నా బలహీనతలో నేను దేవుని శక్తిని పరిపూర్ణం చేసుకుంటున్నాను, పెంచుకుంటున్నాను, బలహీనతల్లోనే నేను దేవుని శక్తి చూడగలుగుతున్నాను అన్నాడు. సో మనం కూడా అలాంటి ప్రయత్నం చేయాలి. 17వ సూచన ఏంటంటే మనసును శరీరాన్ని అదుపులో పెట్టుకోవడానికి పోరాడాలి. ఉదాహరణకి కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో పౌలు తన్ను తాను నల్లకొట్టుకుంటూ అదుపు చేసుకోవడం మనం చూస్తూ ఉన్నాం. ఎంత కంట్రోల్ చేసుకున్నాడు. సో దీనికి పలు రకాలైన ఉన్నాయి, ఉపవాసాలు, లేకపోతే మోకాళ్ళ ప్రార్థన. శరీరాన్ని ఎలాగైనా సరే అదుపులో పెట్టుకోవాలి. అది 18వ సూచన ఏంటంటే ప్రతికూల పరిస్థితుల్లో కూడా బాధపడుతూ కూర్చోకూడదు, ఎక్కువగా ప్రార్థన చేయడానికి ట్రై చేయాలి. ఇంకేముంది, ఎంత అయిపోయింది అనుకునే వ్యవహారంలో ఉండకూడదు. దేవుడు తలుచుకుంటే మళ్ళీ ఇక్కడి నుంచి కొత్తగా ప్రారంభిస్తాడు అనుకోవాలి. ప్రతికూల పరిస్థితుల్లో నేనేమన్నానంటే ఎక్కువ ప్రార్థించాలి. ఉదాహరణకి అపోస్తలుల కార్యం 12వ అధ్యాయం 5వ వచనంలో పేతురును చెరసాలలో వేసినప్పుడు మరి వాళ్ళందరూ కూడా ఎంత ఆసక్తితో ప్రార్థన చేశారో మనకు తెలుసు. 19వ సూచన ఏంటంటే జీవితం ఎండిపోయిన స్థితిలో ఉంటే మన జీవితాన్ని దేవుని సార్వభౌమ అధికారానికి అప్పగించుకోవాలి. ఉదాహరణకి కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 6-7 వచనాలు చూస్తే పౌలు అంటాడు, నేను నాటాను, అపోలో నీరు పోసాడు, కానీ వృద్ధి చేసేది దేవుడే. అవును, దేవుడు ఏమైనా చేయగలడని నమ్మి ఆయనకు అప్పగించుకొని ప్రార్థించాలి. మత్తయి సువార్త 20వ సూచన ఏంటంటే మత్తయి సువార్త 26 అధ్యాయం 41 ప్రకారం శరీరం బలహీనమైనప్పటికీ ఆత్మ సిద్ధమని గ్రహించి ఆత్మతో కూడా మనం ప్రార్థన చేయాలి. ఆత్మలో కూడా ప్రార్థన చేయడానికి మూలగడానికి మనం పూనుకోవాలి. యేసయ్యా 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 అంటాం, పెద్ద కష్టమేం కాదుగా. అట్లా మూలిగినా పర్వాలేదు, ప్రార్థనే దేవుడు అంగీకరిస్తాడు, అర్థం చేసుకుంటాడు. 21వ సూచన ఏంటంటే సోమరితనాన్ని విదిలించాలి, తులిపేయాలన్నమాట. సోమరుల గురించి ఏం రాశాడు తెలుసా? సామెతల గ్రంథం 6వ అధ్యాయం 9-10 వచనాలు, సోమరి ఎందాక నీవు పడుకుంటావు, ఎప్పుడు నిద్ర లేగుస్తావు. ఈ జీవితంతో పడుకున్నట్టే ఉంటుంది ఇక తర్వాత. సో అది చాలా పెద్ద ఆటంకం. సో సోమరితనాన్ని విడిచిపెట్టాలి. 22వ సూచన ఏంటంటే ఎక్కువ ఆలోచనలు మునిగిపోకూడదు. ఒకవేళ నాకు ఎక్కువ ఆలోచనలు ఉన్న వాళ్ళకి ఏంటంటే ప్రార్థన రాదు, ప్రార్థన నడవదు. కళ్ళు మూయంగా అయ్యే గుర్తొస్తాయి, కళ్ళు తెరిచినా కొన్నిసార్లు గుర్తొస్తాయి. సో దీనికి వచ్చేట్టుగా ఏంటంటే వాళ్ళు గట్టిగా బిగ్గరగా ప్రార్థన చేస్తూ ఉండాలి. 23వ సూచన ఏంటంటే ఇతరుల కొరకు ఆలోచించేవారు. కేవలం ఆలోచించి అయ్యయ్యో బాగుండేదే అలాగా అని అనకుండా వారి కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయడానికి పూనుకోవాలి. అలా తలంచుకోవడం మంచిదే, కానీ ప్రయోజనం ఏం లేదు. అలాంటి విషయాలు వచ్చినప్పుడు తెలిసినప్పుడు ప్రార్థన చేయడానికి మనం పూనుకోవాలి. ఉదాహరణకి నెహెమ్యా గ్రంథంలో 1వ అధ్యాయం 4వ వచనంలో నెహెమ్యా తన పితరుల గురించి, తన స్వజనుల గురించి, తమ దేశం గురించి, యెరూషలేము గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు అతడు అయ్యో అలాగా అని ఉండలేదు. ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేశాడు, పట్టుదలగా పోరాడుతూ ప్రార్థనలు పెనుగులాడాడు. ఇక 24వ సూచన ఏంటంటే చిత్తశుద్ధి, నిజాయితీ అన్నది మన జీవితాల్లో అలవరుచుకోవాలి. ఏదైనా పనికి పూనుకున్నప్పుడు ఆ పని సరైనది అయితేనే పూనుకోవాలి. డౌట్ వస్తే సలహాలు తీసుకోవాలి.
ఒకవేళ ప్రారంభంలో ఏదైనా పొరపాట్లు జరిగితే వెంటనే తెలియచేయాలి, ఒప్పుకోవాలి, సరిదిద్దుకోవాలి. అలా మనం ముందుకు కొనసాగితే ప్రార్థనలో కూడా మనం చాలా ఆధ్యాత్మికంగా మంచి మాదిరి కలిగి మనం ఎదుగుతాం. 25వ సూచన ఏంటంటే, జీవితం సాఫీగా సాగాలంటే, ప్రశాంతంగా మనం బ్రతకాలంటే ఒకటే పౌలు చెప్పినట్టుగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. అంతే, ఏ పూటకు ఆ పూట అన్నట్టు హాయిగా ఉంటుంది ప్రాణం. 26వ సూచన ఏంటంటే, రోమాపత్రిక 15వ అధ్యాయం 20-21 వచనాల ప్రకారం సువార్త పని కొరకు మనం పూనుకోవాలి, ప్రార్థించాలి, సహాయపడాలి, ప్రోత్సహించాలి. అది కూడా మన ప్రార్థనలో దేవుడు దాన్ని కూడా ప్రార్థనగా అంగీకరిస్తాడు, ఆ పనులను కూడా. 27వ సూచన ఏంటంటే, ప్రార్థనకు కుటుంబీకుల సహకారం లేదనేవాళ్ళు, మాకెవరు సహకరించట్లేదనేవాళ్ళు సహకరించట్లేదని ఒంటరిగానే ప్రార్థన చేసుకుంటూ ఉండిపోకుండా కుటుంబ సభ్యుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయగలిగితే తప్పకుండా ఒకరోజు వారు కూడా మీతో కలిసి కూర్చుంటారు, మనతో కలిసి ప్రార్థన చేస్తారు. అప్పుడు కుటుంబ ప్రార్థన యొక్క ఆశీర్వాదాలు, బలం తప్పకుండా పొందుకుంటాం. బైబిల్లో ఒక చక్కటి జంట ఉన్నారు. రోమపత్రిక 16వ అధ్యాయం 3-4 వచనాల్లో అకుల ప్రిస్కిల అనే భార్య భర్తలు మనకు కనపడతారు. వారిద్దరూ చక్కగా ఏకీభించి సహకరించుకుంటూ ప్రార్థనలు ఎదిగినోళ్ళు కనుక దేవుని యొక్క పనిని, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వాళ్ళంతో ప్రయాసపడేవారుగా మనం చూస్తూ ఉన్నాం. మంచి ఫ్యామిలీ, మంచి కుటుంబంగా. చివరిగా 28వ సూచన ఏంటంటే, కొందరికి పెద్ద సమస్య, మాకు ప్రార్థనకి వసతి లేదు, సరైన రూమ్ లేదు, సరైన ప్లేస్ లేదు, సరైన స్థలం లేదు మాకంటూ బాధపడుతూ అందుకే చేసుకోలేకపోతూ ఉంటారు. సరే, నీ పరిస్థితి నీకెంత తెలుసో అంతకంటే ఎక్కువగా దేవుడికి తెలుసు. దేవుడు ఏమనుకున్నాడంటే మన ఆశ చూడాలనుకుంటున్నాడు. కాబట్టి ఏం చేయాలి? ఇలాంటి వసతి లేని వాళ్ళు, ప్రార్థనకు ప్రత్యేకంగా స్థలం లేని వాళ్ళు నడుస్తున్నప్పుడు, పని మీద బయటికి వెళ్ళారనుకోండి, నడుస్తున్నప్పుడు, ప్రయాణాల్లో నడుస్తున్నప్పుడు, లేకపోతే నువ్వు పనికి వెళ్తున్నప్పుడు ప్రార్థన చేస్తూ వెళ్ళొచ్చు. ఇంట్లో పని చేస్తున్నప్పుడు ప్రార్థన చేస్తూ నువ్వు పని చేసుకోవచ్చు. క్యాథరిన్ అనే ఒక స్త్రీ ఇంట్లో వంట పని చేసుకుంటా బాగా ప్రార్థన చేసేదంట, బట్టలు ఉతుక్కుంటా ప్రార్థన చేసేదంట, ఆవిడ ఇల్లు ఉడుచుకుంటా ప్రార్థన చేసేదంట, స్తోత్రాలు చెప్పుకునేది, స్తుతులు చెప్పుకునేది, వాక్యాన్ని ధ్యానించేది. ఏమంటే, మనసు ఉంటే మార్గాలు చాలా ఉంటాయి. ఏ స్థితిలోనైనా ఒంటరి సమయం దొరికితే, నీకు పనిలో దొరికినా, ప్రయాణంలో దొరికినా, వెళుతున్నప్పుడు దొరికినా, వస్తున్నప్పుడు దొరికినా, స్త్రీలైతే ఇళ్లలో చేసుకునే పనుల సమయంలోనైనా నీకు టైం లేకపోతే పని చేస్తూనే ప్రార్థన చేసుకోవచ్చు. నేను గత కాలంలో కంపెనీలో పనిచేసినప్పుడు ప్రార్థన మీద నాకు ఆసక్తి ఉండి టైం సరిపోక మధ్యాహ్నం భోజనం టైం గంట టైం ఉంటే 15 నిమిషాలు భోజనం త్వరగా చేసేసి మిగిలిన 45 నిమిషాల్లో కూర్చొని బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడిని. సో అదొక ఎగ్జాంపుల్. నాకన్నా గొప్పగా చాలామంది ఉన్నారు చెప్పుకునేవాళ్ళు. సో వాళ్ళందరూ అలాగే గొప్ప గొప్ప స్థితిలోకి వెళ్ళారు. కాబట్టి దీని కారణం వంక చెప్పడం కాదు, కానీ అలా చేయొచ్చు. నేను కూడా బండి మీద వెళ్తూ ప్రార్థనకి చాలా దూరం, నేను మా ఇంటికి వచ్చి 18 కిలోమీటర్ల దూరంలో వెళ్తే కానీ అక్కడ మందిరం ఉంది ఓ పల్లెటూరులో. వెళుతూ ప్రార్థన చేసుకుంటా, వస్తూ ప్రయాణం ప్రార్థన. ఒక్కోసారి నాకేమనిపిస్తుందంటే, అబ్బా అరగంట సమయం పడుతుంది కాబట్టి అరగంట ప్రార్థన చేసుకోవడానికి ఇది మంచి సమయం అనుకుంటా. నేను పాటలు పాడుకుంటూ వెళ్ళొచ్చు, ప్రార్థన చేసుకుంటూ వెళ్ళొచ్చు, స్తుతించుకుంటూ వెళ్ళొచ్చు. సో ఇలా కూడా చేయొచ్చు. కాకపోతే చాలామంది పండితులు ఆధ్యాత్మికమైన విశ్వాసాల స్థితిగతులు గమనించి ఇలాంటి సూచనలన్నీ కూడా ఇచ్చారు.
ఇవన్నీ మీకు ప్రయోజనకరమని నేను నమ్ముతున్నాను. సో వీటిలో ఎక్కడ ఏ విషయాల్లో మీకు అవసరం ఉందో ఆ విషయాల్లో ఆ సూచనలు మీరు పాటిస్తూ ప్రార్థనలో ఎదగాలని, దేవుళ్ళు ఎదగాలని మనసారా కోరుకుంటూ ముగిస్తున్నాను. మీ అందరికీ